ఈరోజు మనము శుక్రవారం దేవి గురించి తెలుసుకుందాం. మాకు అతి దగ్గరలో బషీరాబాద్ అని చెప్పేసి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో అయితే ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఈ మర్రి చెట్టు దగ్గర అయితే శ్రీ అమ్మవారు అయితే కొలవడం జరిగింది. పూర్వీకులు 30-40 సంవత్సరాల కిందటైతే ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుండే. ఈ మర్రి చెట్టు అయితే మనకు బత్తుల మర్రి అని పిలుస్తుండేవారు. ఎందుకంటే ఆ రోజులలో దీపారాధన చేస్తూ ఉంటుండే కాబట్టి రాత్రిపూట వెలుతురికి ఇక్కడ లైట్లు కానొచ్చినట్టు కానొస్తుండే కాబట్టి దాన్ని బత్తుల మర్రి అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇది శుక్రవారం దేవుడి కోనేరు ఇక్కడ బయట మనకి ఇది కానొస్తుంది. ఈ కోనేరు అయితే పక్కన ఉంటుంది. ఇది మొత్తం అయితే ఒక 3-4 ఎకరాల విస్తీర్ణంలో ఈ మర్రి చెట్టు ఉండేది పూర్వము. ఇప్పుడు అది రాను కనుమరుగైపోయింది. దాంతోపాటు ఇదంతా మనకు టెంపుల్. ఈ టెంపుల్ గత 10-15 సంవత్సరాల నుంచి కొత్తగా నిర్మించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు అన్ని రకాల వసతులు కానీ, తర్వాత నీటి సౌకర్యం కానీ, భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఇక్కడ గ్రామాభివృద్ధి కమిటీ అయితే ప్రతి ఒక్కటి చక్కగా సౌకర్యాలు అయితే పెట్టడం జరిగింది. ఇది దీప ఆరాధన. ఇక్కడ మనకు గుడి ముందట మనం ఇందులో దీపము వెలిగించి దేవిని మనం కోరుకున్న కోరికలు అయితే కోరుకోవచ్చు. ఇది మనకు గుడి ద్వారం నుంచి మనం ముందాటికి పోవడానికి టెంపుల్ లోపలికి ఇక్కడ ఇదంతా మనకు కనబడుతుంది. ఈ మర్రి చెట్టు పచ్చదనంతో పాటు ఇక్కడ మనకు ఆహ్లాదంగా అయితే ఎప్పుడు భక్తులతో అయితే కిటకిటలాడుతూ ఉంటుంది. ఇది మెయిన్ ద్వారము. ఈ మెయిన్ ద్వారం దగ్గర మనకు సరస్వతి దేవి విగ్రహం అయితే ఉంటుంది. ఈ సరస్వతి దేవి దగ్గర మనము కొబ్బరికాయలు, అగరబత్తీలు మనము ముట్టించి తర్వాత కొద్దిగా ముందాడికి పోయిన తర్వాత ఇక్కడ మనకు కానొస్తుంది కదా, ఇక్కడ పంతులు కూర్చున్నాడు. ఇది దేవి విగ్రహము. ఇందులో మనకు పంతులు అయితే మనకు పూజలు అందిస్తూ ఉంటాడు. ప్రతి శుక్రవారం అయితే ఘనంగా ఇక్కడ పండుగలు అయితే జరుపుతూ ఉంటారు. ఇది మనకు కానొచ్చేది ఇందాక చెప్పినట్టు పెద్ద మర్రి ఉండేది. ఈ మర్రి తొర్ర అన్నట్టు. ఈ మర్రి తొర్రలో దేవుడైతే మనకు ఆ రోజులలో వెలిసింది అని చెప్పి పూర్వీకులకి చెప్తూ ఉంటారు. ఇక్కడ మనము కోరుకున్న కోరికలు, ముడుపులు ఇక్కడ చెట్టుకు కడతా ఉంటారు. మనం కోరుకున్న కోరికలు అయితే దేవి మనకు అమ్మవారు అయితే నెరవేర్చడం జరుగుతూ ఉన్నది. ఇది మనకు గుడి వెనక బందుకు ఇక్కడ మనకు ఈ మర్రి తొర్ర అయితే ఏదైతే ఉందో ఈ మర్రి తొర్ర పక్కనైతే మనకు ఇదంతా ఖాళీ కూర్చొని భక్తులకు పూజలు చేయడానికైతే ఇదంతా ఉంటుంది. మనకు చుట్టుపక్కల ఒక 7-8 గ్రామాలు అయితే ఉంటున్నది. ఆసకొత్తూరు, బషీరాబాద్, చౌట్పల్లి, దోన్పాలు, మోర్తాటు, వడ్డాటు ఇలా చెప్పుకుంటూ పోతే సుంకెట ఇవన్నీ చాలా గ్రామాల నుంచి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది పూర్వము మనం ఇందాక చెప్పినట్టు ఇది మర్రి తొర్ర. ఈ మర్రి తొర్రలో మెయిన్ దేవుడైతే ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇది ఇక్కడ మనకు బయట గుడి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు నాగదోషం ఉన్న మనకు పుట్టలో పాలు పోసుడు తర్వాత ఇలాంటివి కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. నాగుల పంచానికి కానీ మిగతా అన్ని రకాల. ఇది మా కొత్తూరు టెంపుల్. ఇది కొత్తూరులో కూడా అమ్మవారి టెంపుల్. ఇది ఇక్కడ కూడా ప్రతి శుక్రవారం ఘనంగా అయితే పూజలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి భక్తులతో అయితే ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ మన దేవిని దర్శనం చేసుకున్న తర్వాత ముందట మనకు ప్రదక్షిణ కానీ తర్వాత అన్ని రకాలైతే మనకు భక్తులు కోరుకుంటూ ఉంటారు.